లోకల్ న్యూస్. ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా చేరుతున్న వరద జలాలు. భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యటన. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన. జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీకృష్ణుడు సత్యభామ వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు. కడెం, స్వర్ణ, గడ్డన్న ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేసిన అధికారులు. మాజీ ప్రధాని వాజ్పేయికి నివాళులు అర్పించిన బీజేపీ నేతలు. దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు నడిపిన గొప్ప వ్యక్తి వాజ్పేయి అని ఎమ్మెల్యే ధన్పాల్ వ్యాఖ్యలు. నిజామాబాద్ జిల్లా సాగు, తాగునీటి వరప్రదాని నిజాం సాగర్ ప్రాజెక్టు ఆశాజనకంగా కనిపిస్తోంది. సింగూరు ప్రాజెక్టు నుండి నీటి విడుదల చేయడంతో ప్రాజెక్టులో వరద పోటెత్తింది. నిన్నటి వరకు నిరాశజనకంగా కనిపించిన ప్రాజెక్టు నేడు ఆశాజనకంగా మారుతోంది. కామారెడ్డి జిల్లా పరిధిలోని జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి 30,700 క్యూసెక్కులు నీటి ఇన్ఫ్లో చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 14.405 అడుగులు కాగా నీటి సామర్థ్యం 17 టీఎంసీలు. ప్రస్తుత నీటి మట్టం 1396.90 అడుగులకు చేరింది. ప్రస్తుతం నీటి సామర్థ్యం 8.343 టీఎంసీల నీటి సామర్థ్యానికి చేరుకుంది. దీంతో ప్రాజెక్టు పరిధిలోని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. నిజామాబాద్ నగరం, బోధన్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు వర్ణి మండలం, జలాల్పూర్ తదితర ప్రాంతాలలో కలెక్టర్ పర్యటించారు. వర్ణి మండలంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. జలాల్పూర్ వద్ద లో లెవెల్ వంతెనపై నుంచి ప్రవహిస్తున్న వరద జలాలను పరిశీలించారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జలాల్పూర్ బడాపహాడ్ మార్గంలో రాకపోకలను నిలిపివేయించాలని అధికారులకు సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ ను దారి మళ్లించాలన్నారు. చెరువులు, కాల్వలు, కుంటలు, వాగులలోకి ఎవరు కూడా చేపల వేటకు, ఈత కోసం వెళ్లకుండా కట్టడి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధాన రహదారులపై నుండి వరద జలాలు ప్రవహిస్తున్న చోట ఇరువైపులా పోలీసు బందోబస్తు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం సంభవించడం, ప్రజలు, పశువులు వరదలో చిక్కుకోవడం వంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. 2 రోజుల పాటు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినందున అధికారులు అందరూ తమ తమ కార్యస్థానాలలో ఉంటూ పరిస్థితులను నిశితంగా పర్యవేక్షించాలని హితవు పలికారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా సన్నద్ధమై ఉండాలన్నారు. కాగా గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న దృష్ట్యా శ్రీరామ్ సాగర్ పరివాహక ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, చేపలు పట్టేవారు, రైతులు, సాధారణ ప్రజానీకం ఎవరు కూడా గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయకూడదని కలెక్టర్ సూచించారు. అంతకుముందు కలెక్టర్ నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్ స్ట్రామ్ వాటర్ డ్రైనేజీలు పరిశీలించారు. అలాగే బోధన్ పట్టణంలోని షర్బతీ కెనాల్, సరస్వతి నగర్ ప్రాంతాలలో పర్యటించి స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. వార్డు ఆఫీసర్లు, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా సన్నద్ధంగా ఉండాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని అన్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత సహాయక చర్యలు చేపట్టడానికి బదులు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం ఎంతో శ్రేయస్కరమని అధికారులకు సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాతో ఏసీపీ శ్రీనివాస్, నిజామాబాద్ మున్సిపల్ ఈఈ మురళీమోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఐడీఓసీలో కంట్రోల్ రూమ్ తనిఖీ చేశారు. కాగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల నుండి ఏవైనా ఇబ్బందులు ఏర్పడినట్లు సమాచారం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తితే కలెక్టరేట్ లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08462220183 కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఆర్మూర్ మండలం మంథనిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆర్మూర్ మండలం మంతిని గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ వారు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఉట్టి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏఎంసీ డైరెక్టర్ మల్లయ్య, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి గ్రామస్తులు గోపాల కల్వలో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యక్తులు, పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకలను తిలకించేందుకు వచ్చిన భక్తులకు అన్నప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ముట్టెన్న, ముత్యం రెడ్డి, తెనుగు శ్రీనివాస్, అశోక్ రెడ్డి, గొల్ల గంగన్న, లింగారెడ్డి, మల్లయ్య, బీరోళ్ల ముట్టెన్న కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాది మంతిని విలేజ్, ఆర్మూర్ మండల్. కృష్ణాష్టమి అంటే యాదవులకు సంబంధించిన పండగ. దీన్ని ఉట్లు అంటే 2 జాగాల గోపాల కల్వ పెడతాం. ఉత్సాహంగా 10 మంది గుంజవాక్తో ఒకరే ఎక్కుతారు. కావున ఇది అందరి శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్ని పక్క విలేజ్ల నుంచి కొందరు వస్తారు. కొంచెం జరుపుకొని అన్నదానం విజయవంతం చేసిన అందరికీ ప్రజలకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మాది ఆర్మూర్ మండలం మంతిని గ్రామం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఇక్కడ మంతిని గ్రామంలో తరతరాలుగా జరుపుతున్నటువంటి గోపాల కాల్వ పండుగను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక వ్యక్తి వచ్చి ఉత్సాహంగా పాల్గొని ఈ పండుగను ఘనంగా వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. దీనిని తరతరాలుగా చేస్తున్నటువంటి పండుగ. దీనికి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఇంట్లో నుంచి వచ్చి అద్భుతంగా జరిపి దీన్ని ఘనంగా నిర్వహిస్తారు మంతిని గ్రామంలో. ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు పరిసరాలకు ఎవరూ వెళ్లరాదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, లోతట్టు ప్రదేశాలకు ఎవరూ వెళ్లవద్దని ఆదేశించారు. కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు గేట్లు నీటిని ఎత్తి విడుదల చేయడంతో పశువుల కాపరులు కాలువలు దాటి వెళ్లకూడదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ముఖ్యంగా పశువుల కాపరులు తమ పశువులను నది, వాగుల దారుల్లోకి తీసుకెళ్లకూడదని కలెక్టర్ సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షణలో భాగంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తిన నేపథ్యంలో దిగువ గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. నది పరివాహక ప్రాంతాల్లోకి చేపలు పట్టేవారు, రైతులు, ఇతరులు వెళ్లకూడదని హెచ్చరించారు. జిల్లా యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉందని, ఎన్డీఆర్ఎఫ్ టీంలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 9100577132 ను సంప్రదించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. నెక్స్ట్ 3-4 డేస్ వాటర్ ఇంకా కంటిన్యూస్ గా మనం వదిలేస్తాము. ఓకే, సో ఆ ఏరియాలో వెళ్ళకూడదు. అది జస్ట్ బ్లాంకెట్ ఆర్డర్స్ ఇవ్వండి. మీరు కూడా అలర్ట్ చేయండి కొంచెం మీ ఇద్దరు టీసీ తీసుకొని అంతే. ఎవరైనా మళ్ళీ లో లెవెల్ కాల్స్ వేసి అవన్నీ క్రాస్ చేయకూడదు. అది మీ బాధ్యత, చూసుకోండి. రాత్రి ఎవరు ఉంటున్నారు ఇక్కడ? రాత్రి 2 జైలు, 2 వర్క్ ఇన్స్పెక్టర్లు, 2 లస్కర్లు, 6 రాత్రి త్రూఅవుట్ రైట్ ఓకే. All your gates are working now? all gates are working. Any jam open చేస్తే jam అయింది మీరు చెక్ చేశారా? బిఫోర్ రైనీ సీజన్ చెక్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు గేట్ ఓపెన్ చేస్తున్నారు కదా, ఆల్టర్నేట్ ఒక్కొక్కరు గేట్ ఓపెన్ చేసి కీప్ ఆన్ చెకింగ్. అదే ఇంపార్టెంట్. సో మన ప్రతిసారి ఇక్కడ వస్తున్నాము. భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిన గొప్ప వ్యక్తి దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. యువత ఆ మహానుభావుడిని స్ఫూర్తిగా తీసుకుని దేశ ఉన్నతికి తోడ్పడాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
స్వతంత్ర సమరయోధులుగా క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి భారతరత్న అటల్జీ దేశం గర్వించదగ్గ నాయకుడన్నారు. జాతీయ పునర్నిర్మాణం కోసం దేశభక్తి పెంపొందించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో క్రియాశీలకంగా పనిచేశారన్నారు. రాజకీయంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం దేశ అభివృద్ధి లక్ష్యంగా ప్రజాసేవే మార్గంగా ఏర్పాటు చేసిన జనసంఘ్ పార్టీ అధ్యక్షులుగా భారతీయ జనతా పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి పార్టీ అధ్యక్షులుగా పనిచేశారని చెప్పారు. మొదట 2 ఎంపీ స్థానాలకే పరిమితమున్న పార్టీని ప్రభుత్వం స్వతహాగా ఏర్పాటు చేసేలాగా కృషి చేసిన గొప్ప రాజనీతిపరుడు అని కొనియాడారు. 3 సార్లు భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి సుపరిపాలన అందించి చరిత్రలో ఎక్కిన నాయకుడని, రాజకీయ భీష్మ పితామహుడుగా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ మెచ్చిన నాయకుడని పేర్కొన్నారు. అటల్జీ నాయకత్వంలోనే భారతదేశంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు బాటలు వేశారన్నారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టకు ఆనాడు అటల్జీ వేసిన పునాది నేడు 3వ స్థానంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని, విదేశాంగ విధానాలతో సహా అన్ని రంగాలలో గణనీయమైన సంస్కరణలు చూసిందన్నారు. అటల్జీ సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన జన్మదినం సందర్భంగా సుపరిపాలన దినంగా అధికారికంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. ప్రభుత్వాలు అధికారం వస్తుంటాయి, పోతుంటాయి. దేశమే మాకు ప్రధానం అన్న అటల్జీ వ్యాఖ్యలు రాజకీయ నాయకులను ఎంతగానో ప్రేరేపిస్తాయని తెలియజేశారు. నేటి యువతరం రాజకీయ నాయకులందరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడిచి ఆయన కలలు కన్న జాతీయ పునర్నిర్మాణం కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు మల్లేష్ యాదవ్, మాస్టర్ శంకర్, ప్రభాకర్, కోడూరి నాగరాజు, పుట్ట వీరేందర్, హరీష్ రెడ్డి, పంచరెడ్డి శ్రీధర్, మట్టం పవన్ ముందడ, చిరంజీవి, ఇప్పకాయల కిషోర్, లక్కం భూమేష్, మురళి, సుగంధం హరీష్, వెంకటరాములు, నరేష్ గౌడ్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గర్వించదగ్గ వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి మాట్లాడితేనే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక ఉత్సాహం. భారతరత్న, స్వతంత్ర సమరయోధులు, ఫిట్ ఇండియా కార్యక్రమంలో, అప్పటి ఫిట్ ఇండియా ప్రోగ్రాంలో యాక్టివ్గా పనిచేసిన వ్యక్తి అటల్ బిహారీ. దేశభక్తి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్ఎస్ఎస్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఆ తర్వాత రాజకీయాల్లో దేశభక్తిని పెంపొందించాలని, రాజకీయంగా చైతన్యం తీసుకురావాలని, దాంతోపాటు దేశ పునర్నిర్మాణం జరగాలని మొట్టమొదటిగా జనసంఘ్ను స్థాపించి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ దాంట్లో కీలక పాత్ర పోషించి జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసి ఆయన వాగ్దాటితోటి ప్రజలందరినీ కూడా ఆకర్షించి అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడే మౌలిక వసతులలో జాతీయ రహదారులు కానీ, బాలబాలికలకు విద్యా విధానం కానీ, ఈరోజు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి ఆశయాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు భారతదేశం వెళ్తూ ఉందంటే అది వాజ్పేయి గారు కానీ, అద్వానీ లాంటి పెద్దలు చూపెట్టిన మార్గంలో ఈరోజు మనం అందరం కూడా వెళ్తూ ఉన్నాం. దాంతోపాటు కేవలము శాంతిని కోరుకునే వ్యక్తే కాదు, ప్రొక్లైన్ అనుభవం విషయంలో కానీ ధీటుగా శత్రు దేశాలకు సమాధానం ఇస్తూ అందరి ప్రశంసలు పొందిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఏదైతే ఈరోజు ఆయన 7వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన జన్మదినాన్ని నరేంద్ర మోడీ గారు సుపరిపాలన దివనంగా మనము అందరం కూడా దాన్ని ఆచరిస్తూ ఉన్నాం. వాజ్పేయి గారు చూపెట్టిన మార్గంలో
ముఖ్యంగా ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ద్రోణికి తోడు రుతుపవనాలు చురుగ్గా కదలడంతో నిర్మల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లా పరిధిలోని ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. ఎగువ నుండి వస్తున్న వరద ప్రభావంతో స్వర్ణ ప్రాజెక్టు గేట్లెత్తి అదే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు. తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయంలో చిక్కుకున్నాయి. స్వర్ణ ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరుకోవడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాలువల వెంబడి వెళ్లకూడదని సూచించారు. భారీ వర్షాల వల్ల గడ్డన్నవాగు పూర్తి స్థాయి జలకళను సంతరించుకుంది. బైన్సా గడ్డన్నవాగు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 8,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. బైన్సా గడ్డన వాగును సందర్శించిన ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అధికారులతో కలిసి 2 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. డ్యాం కు ప్రత్యేక పూజలు నిర్వహించి దిగువకు పూలు చల్లుతూ నీటిని వదిలారు. ప్రాజెక్టుకు ఎగువ నుండి గత 2 రోజులుగా వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గద్దెన వాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 358.40 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టులోకి 15,416 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. శుద్ధవాగు పరివాహక ప్రాంతాల ప్రజలు, పశువులు, గొర్రెలు కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మెదక్ జిల్లా ఏడుపాయలలో వరద ఉధృతి కొనసాగుతోంది. నీటి ప్రవాహం వల్ల 3 రోజుల పాటు ఏడుపాయల ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మెదక్ జిల్లా ఏడుపాయలలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఆలయం రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు జరుపుతున్నారు. ఎగువన సింగూరు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తడంతో ఆలయం వద్ద నీరు ప్రవహిస్తోంది. మంచిరా నది ఉధృతి మరింత పెరిగింది. గర్భగుడిలోకి నీరు ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతూ మంచిరా జలాలు ప్రవహిస్తున్నాయి. ఆలయం ఎదుట ప్రమాదకర స్థాయిలో వరద ఉండటంతో బారికేడ్లు ఏర్పాటు చేశారు అధికారులు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత 15 రోజుల అమెరికా పర్యటనకు వెళ్లారు. తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికా బయలుదేరి వెళ్లారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు 15 రోజుల పాటు అమెరికా పర్యటనకు కవిత వెళ్లారు. కవిత పెద్ద కుమారుడు ఆదిత్య, చిన్న కుమారుడు ఆర్యతో కలిసి అమెరికాకు వెళ్లారు. ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సెండ్ ఆఫ్ ఇచ్చారు కవిత భర్త అనిల్. కుటుంబ సభ్యులు, తెలంగాణ జాగృతి నాయకులు సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్ కు తిరిగి రానున్నారు కవిత. భీమ్గల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిపారు. విద్యార్థులు గోపిక, రాధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. శనివారం శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపిక, శ్రీకృష్ణ వేషధారణలో వచ్చిన విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను చెప్పారు. కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, గోపిక వేషధారణలో వచ్చిన బాలికలు ఉట్టిని లాగుతూ ఉంటే శ్రీకృష్ణ వేషధారణలో వచ్చిన బాలురు ఉట్టిని పగలగొట్టే సన్నివేశాలు ప్రజలందరినీ కనువిందు చేశాయి. ఈ సందర్భంగా గోపిక, శ్రీకృష్ణ వేషధారణలో వచ్చిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేదికపైకి ఆహ్వానించి పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి బసంత్ రెడ్డి, ఆయన సతీమణి మాతృమూర్తి కౌసల్యాదేవి, ప్రధాన కార్యదర్శి జి నర్సయ్య, విద్యా విషయక సలహాదారుడు ఎన్ శ్రీధర్ చేతుల మీదుగా మొమెంటోలను అందజేశారు. ఇటు కార్యక్రమంలో
పాఠశాల ప్రధానాచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గోగు నర్సారెడ్డి, అకాడమిక్ ఇన్ఛార్జ్ పైడిమర్రి సాయి చరణ్, పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు, ఆచార్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. గజానన పద్మార్కం గజాననార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అపరామార్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం సూర్యదేవాయ నమః, ఓం ఆదిత్యదేవాయ నమః, ఓం అగ్నిదేవాయ నమః. ఆశా వర్కర్లపై అధికారుల వేధింపులను అరికట్టకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలను ఉధృతం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ డిమాండ్ చేశారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ అంచనాపై చర్యలు తీసుకోకుంటే జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 19న నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు డిమాండ్ చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై సంఘీభావం తెలిపారు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు. నిజామాబాద్ జిల్లాలో సిఐటియు కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్లు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లపైన పనిభారం పెంచుతూ అధికారుల వేధింపులు పెరిగాయన్నారు. ఉదయం నుండి రాత్రి 9 గంటల వరకు ఆశలతోటి పని చేస్తున్నారన్నారు. మున్సిపల్ నుండి దోమల మందు కొట్టడానికి వచ్చిన కార్మికులతో పాటు ఆశా వర్కర్ ఇంటింటికి తిరుగుతూ దోమల మందు కొట్టించాలని, తర్వాత ఫోటో దిగి పెట్టాలని, ఆశా వర్కర్ ప్రభుత్వ దవాఖానాకు డెలివరీని తీసుకెళ్తే కనీసం అక్కడ మౌలిక సౌకర్యాలు కూడా ఉండవన్నారు. జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 1000 జనాభాకు ఒక ఆశా వర్కర్ ఉండాలి, కానీ 3 నుండి 4000 జనాభాకు ఒక్క ఆశ మాత్రమే వర్క్ చేస్తుందన్నారు. సమస్య పరిష్కారం కోసం డిఎంహెచ్ఓ దగ్గరికి వెళ్తే రావద్దు, మీ టైమింగ్ సరిగ్గా లేదు, 4 గంటల తర్వాత రావాలి, ఆశాలు డ్యూటీలు చేయాలి కదా, డ్యూటీలో టైంలో మీరు ఎట్లా వస్తారు అని ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురి చేస్తున్న డిప్యూటీ డిఎంహెచ్ఓపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలన్నారు. సమస్యలను పరిష్కారం చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా నిజామాబాద్ జిల్లా అధికారులు పిలిపించి యూనియన్ తో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. లేని ఎడల అధికారుల వేధింపులకు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిపలింగం, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఏ అనిత, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరేష్, అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి స్వర్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రాజు నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ నర్సా, శోభ, స్వప్న, మహాదేవి, కవిత, పద్మ, లలిత, సుమలత, అనీషా బేగం, హనీఫా, లావణ్య, సునీత తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈ అంశాన్ని టేకప్ చేయాలంటే మీరు ఇప్పుడు ఏదైతే ముందడిగేస్తారో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు వేసుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మేము కూడా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయాలనేటటువంటి ఒక స్పిరిట్ని మీ జిల్లా ఇవ్వగలదనేది ఈ అంశం. అట్లాగే మీరు ప్రారంభించేటటువంటి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వాన్ని కదిలించి అవసరమైతే అన్ని చోట్ల ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయి అనేటటువంటి దాన్ని అధ్యయనం చేయడం కోసం వేధింపులకు వ్యతిరేకంగా ఒక ప్రత్యేకమైన కమిటీని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించేటట్టుగా మనం ఈ పోరాటాన్ని కొనసాగించాలి. కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం ఇప్పటికే పని ప్రదేశంలో సెక్సువల్ వేధింపులు కానీ ఇతర హరాస్మెంట్ కానీ ఏ రూపాల్లో ఉందనేది ఒక ప్రత్యేకమైన కమిటీని వేయడంతో పాటు ఆ వేదికలో పాల్పడేటటువంటి వాళ్ళందరి మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం. కాబట్టి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ వేధింపులకు వ్యతిరేకంగా ఒక అధ్యయనం చేసి అధ్యయనం ఆధారంగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన పెట్టి
అవసరమైతే వీటిని అరికట్టడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అన్ని రకాల అంశాల ఆధారంగా మనకు రక్షణగా నిలబడటానికి కొన్ని విధి విధానాలు తీసుకురావడానికి కూడా అవకాశం ఉంది. అలాంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలనేది మనం ఆశా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ తరఫున మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే తెలంగాణ వచ్చిన తర్వాత అనేక చోట్ల ఆశా వర్గాల మీద వేధింపులు పెరిగి ఆత్మహత్యలు పెరిగినటువంటి ఘటనలు అనేకమైనవి కనపడాయి. ఒకటి, పని భారం పెరిగింది. రెండోది, మనకు ఎలాంటి రక్షణ లేనటువంటి పరిస్థితి. మూడోది, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు రానటువంటి పరిస్థితి. కాబట్టి ఇన్ని రకాల వేధింపుల వల్ల ఈరోజు తర్జనభర్జన అవుతున్నటువంటి క్రమం. మరో పక్క శారీరక మానసికమైనటువంటి వేధింపులకి అధికారులు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇది మారాలంటే మనందరం ఐక్యంగా ఉండి పోరాటం చేయడం కోసం మనకు మార్గం లేదు. కాబట్టి దీన్ని యూనియన్ పరంగా పోరాటం చేయాలి. అవసరమైతే న్యాయపరంగా కూడా మీరు పోరాటం చేయడానికి సిద్ధపడాల్సినటువంటి అవసరం. ఇలాంటి వేదికలన్నీ అరికట్టడం కోసం హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. కాబట్టి అవసరమైతే హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా మీ యూనియన్ తరఫున ఒక రిప్రజెంటేషన్ హైదరాబాద్లోని ఈ జిల్లాలోని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ హైదరాబాద్లో ఇచ్చిన తర్వాత కనుక వీళ్ళు రెస్పాండ్ కాకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ కూడా మనం ఇక్కడ నుంచి ట్యాక్స్ ద్వారా పంపేటటువంటి అవకాశం ఉంది. కానీ పంపగలిగితే మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల దగ్గర నుంచి వాళ్ళ కింద పనిచేసేటటువంటి మొత్తం డిపార్ట్మెంట్ అధికారులందరికీ నోటీసులు పంపడానికి అవకాశం ఉంటుంది. డిపార్ట్మెంటల్ యాక్షన్ వెంటనే తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది ఒకటి మీరు ఆలోచన చేయాలనేది మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, వేధించినటువంటి వాళ్ళు ఉన్నత కులమై వేధింపులకు గురైనటువంటి వాళ్ళు నిమ్మన కులాలకు చెందినటువంటి వాళ్ళకి ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ద్వారా మనం కేసు కూడా నమోదు చేసేటటువంటి అవకాశం. ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్లోనే మనం కేసు పెట్టేటటువంటి అవకాశం కూడా. మరి దీని ఎందుకు మనం వాడుకోవాలి? మన మీద సెక్సువల్ వేధింపులు చేసినా కేసు పెట్టేటటువంటి రైట్ మనకు. అదే టైంలో మనం తక్కువ కులం కాబట్టి వేధిస్తున్నారనేటటువంటి భావన మనకున్నా కానీ వాళ్ళ మీద ఎస్ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి తక్షణం అవసరమైతే లోకల్ ప్లేస్లో వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టిన రైట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. చేస్తేనే అప్పుడు రెండోసారి ఇలాంటి మాటలు కానీ లేకపోతే ఇలాంటి చర్యలు కానీ అధికారులు చేపట్టుకుని ఉండడానికి అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు నిజంగానే సిరికొండ మండల కేంద్రంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. కృష్ణుడి వేషధారణలో గోపికల మధ్య ఉట్టి కొట్టి విద్యార్థులు ఆనందంగా గడిపారు. సిరికొండ మండల కేంద్రంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో అందరినీ అలరించారు. కృష్ణుడు గోపికలు ఉట్టికొట్టే కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది. పాఠశాల ఆవరణలో కృష్ణాష్టమి వేడుకలను విద్యార్థుల ఆటపాటల మధ్య ఘనంగా నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా కృష్ణాష్టమి వేడుకలు పాఠశాల ఆవరణలో కొనసాగాయి. గోపికల నడుమ శ్రీకృష్ణుడు వేషధారణలో చిన్నారులు అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రతి పండుగకు సంబంధించి వాటి ప్రాముఖ్యత పిల్లలకు తెలిసేలా చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యతో పాటు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి విద్యార్థులకు తెలియడం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ ఆసిఫ్, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలను జిల్లా అంతటా ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులకు కృష్ణుడు గోపికల వేషధారణ వేసి ఎంతో సంబరపడ్డారు. వెన్నదుంగ శ్రీకృష్ణుని వేషధారణలో కౌడబ్ నేహా పటేల్, గోపికల వేషధారణలో కౌశిక, పరిణిత అలరించారు. ముద్దులలికి శ్రీకృష్ణుని వేషధారణ చేసిన చిన్నారులు పాటలకు నృత్యం చేసి అలరించారు. వారి పిల్లలను శ్రీకృష్ణునిగా గోపికలుగా వేషధారణ జరిపి ఎంతో ఆనందపడ్డారు.
ప్రభావంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. వాగులు, వంకలు, నదులు జల కళసంతరించుకున్నాయి. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, సింగీతం, కళ్యాణి ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కామారెడ్డి జిల్లా పరిధిలోని జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి 30,700 క్యూసెక్కులు నీటి ఇన్ఫ్లో చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 14.405 అడుగులు కాగా నీటి సామర్థ్యం 17 టీఎంసీలు. ప్రస్తుత నీటి మట్టం 1396.90 అడుగులకు చేరింది. ప్రస్తుతం నీటి సామర్థ్యం 8.343 టీఎంసీల నీటి సామర్థ్యానికి చేరుకుంది. దీంతో ప్రాజెక్టు పరిధిలోని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి నుండి మొదలైన వర్షం శనివారం సైతం ఎడతెరిపి లేకుండా కురిసింది. లోతట్టు ప్రాంతాలలో ప్రవహించే నీటి ప్రవాహాన్ని అధికారులు పరిశీలించారు. మరో 2 రోజులు భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేసి ముందస్తు సమాచారం ఇచ్చారు. దీంతో ముందస్తుగానే జిల్లా యంత్రాంగాన్ని ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. జిల్లా యంత్రాంగం జిల్లా పరిధిలోని అన్ని మండల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ఆర్మూర్ మండల పరిధిలోని లోతట్టు ప్రాంతాలలో అధికారులు పరిశీలించారు. నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నామని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఆర్మూర్ మండల ప్రజలకు నమస్కారం. గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న కంటిన్యూస్ రెయిన్స్కి సంబంధించి గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్ల పరిస్థితి, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు, లో లయింగ్ బ్రిడ్జెస్ ఉన్న ఏరియాల్ని విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పిప్రి ఖానాపూర్ రోడ్లో ఉన్నటువంటి లో లయింగ్ ఏరియా, అదేవిధంగా మంతని దహేగాం రూట్లో ఉన్నటువంటి లో లయింగ్ బ్రిడ్జ్ ఇవి విజిట్ చేయడం జరిగింది. ఒకవేళ వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చి ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ఈ రోడ్స్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఓవర్ఫ్లోస్ ఉన్నప్పుడు ఆ రోడ్లను దాటడానికి ప్రయత్నించొద్దు, నియంత్రణలో ఉండాల్సిందిగా వాళ్ళకి విజ్ఞప్తి. ఆర్మూర్ మండల ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, అదేవిధంగా అన్ని గ్రామాల సెక్రటరీలు ఈ వర్క్లో ఉన్నారు. వాళ్ళకి సహకరించాలి. ఏదన్నా సమాచారం ఉన్నా కూడా వెంటనే సిబ్బంది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సెక్రటరీలకు తెలియజేస్తే వారు అవసరమైన సహాయాన్ని. రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అలాగే నీళ్లు ఫ్లో ఎక్కువై ఇట్లా బ్రిడ్జిల మీదకి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యల మీద జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మేము ముందస్తుగా చర్యలు చేపట్టడానికి మండలంలో ఉన్న ఇట్లా లోతట్టు ప్రాంతాలను, బ్రిడ్జిలను విజిట్ చేస్తున్నాము. అందులో భాగంగా మంతని నుండి దేగాన్కు వెళ్ళే ఈ బ్రిడ్జిని విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే వర్షం తక్కువ ఉన్నది, ఫ్లో తక్కువ ఉన్నది. ఏదైనా అంటే ఫ్లో పెరిగి ఇబ్బందికర పరిస్థితులు వస్తే వాటిని ఎదుర్కోవడానికి మా సిబ్బంది అంతా కూడా సిద్ధం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా చేరుతున్న వరద జలాలు. భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యటన. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన. జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీకృష్ణుడు సత్యభామ వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు. కడెం, స్వర్ణ, గడ్డన్న ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేసిన అధికారులు. మాజీ ప్రధాని వాజ్పేయికి నివాళులు అర్పించిన బీజేపీ నేతలు.
దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు నడిపిన గొప్ప వ్యక్తి వాజ్పేయి అని ఎమ్మెల్యే ధన్పాల్ వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.